అందుకని వాటికేమిటి అలాంటి సమయంలో కొనాలంటే మంచి సమయంలో, మంచి ముహూర్తంలో కొంటే అది శుభాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మీరు ధనత్రయోదశి రోజు కొనే వాళ్ళకి మంచి ముహూర్తం కావాలని కదా మీరు అడుగుతున్నది. మొట్టమొదటికి ఏ సమయంలో కొనకూడదో చెప్తాను. సరే. ఎవరైనా కావాలంటే రాసుకోవచ్చు. ఈ 9వ తేదీ సాయంత్రం 5 గంటల 5 నిమిషాల నుంచి 6 గంటల 52 నిమిషాల వరకు వర్జం ఉంది. ఆ సమయంలో కొనకపోతే మంచిది. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుంచి 1 గంట 7 నిమిషాల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషాల నుంచి 3 గంటల 23 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది. ఆ సమయాల్లో కొనకపోవడం చాలా మంచిది. అమ్మ, ఈ ధనత్రయోదశి రోజు బంగారం కొనాలి అనుకునే వాళ్ళకి మంచి సమయాలు ఏంటంటారు? అవును, మంచి సమయాలు కూడా చెప్తాను. ఇందాక మనం కొనకూడని సమయాలు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే మర్చిపోతారు కాబట్టి. ఉదయం 9 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల 15 నిమిషాల వరకు, మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల నుండి 2 గంటల 30 నిమిషాల వరకు, తర్వాత రాత్రి 8 గంటల నుండి 10:15 వరకు, అయితే ఈ సమయాలు మనకి దుర్ముహూర్తం లేకుండా గురు దృష్టి ఉన్నటువంటివి లగ్నాలే మనం చూసుకున్నాం. కాకపోతే ఎవరికి వాళ్ళు వాళ్ళ జాతకంలో అది మంచి సమయమా కాదా, వాళ్ళ తారాబలం ఏ విధంగా ఉంది అనేటువంటివి కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా చూసుకొని కొంటే శుభం జరుగుతుంది. అమ్మ, ధన్వంతరి పూజ ఎప్పుడు చేస్తారంటారు? ధన్వంతరి పూజ కూడా ఈ ద్వాదశి రోజే చేస్తారు. అంటే మనం రేపు ఏకాదశి అనుకున్నాం కదా, ఎల్లుండి. ఇప్పుడు మనకేమిటంటే శనివారం ఆదివారం ప్రోగ్రాం లేదు కాబట్టి అవన్నీ కూడా మనం శుక్రవారం రోజే చెప్పుకుంటూ ఉన్నాం.